హాయ్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. నేను మీ ప్రశాంతి. అందరు బాగున్నారా? మేమైతే చాలా ఉన్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి గర్జలు అండి. మీ సైడ్ ఏమంటారో చెప్పండి. మేము గర్జలు అంటాము, కొంతమంది అయితే కజ్జికాయలు అంటారు వీటిని. ఇవి టేస్ట్ అనేది సూపర్ ఉంటుందని చాలా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం పిండి ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మేము ముగ్గురు అక్కజల్లెలం కలిసి ప్రిపేర్ చేస్తున్నామండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ 1/2 kg మైదా పిండి తీసుకున్నాం అండ్ 1/4 kg పూరి పిండి తీసుకున్నాం. దాన్ని మొత్తాన్ని జల్లి పట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల స్మూత్గా ఉంటుంది. పిండి అనేది చేసేటప్పుడు మంచిగా వస్తాయండి. ఇలా కలుపుకొని ఒక 15 minutes పక్క పెట్టేద్దాం ఈ పిండిని. అంతలోపు ఇక్కడ నేను 1/2 kg పల్లి తీసుకొని చల్లారినాక పొట్టు తీసి ఇలా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఇలా తురిమి పెట్టుకోండి. పల్లీలు అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. 10 minutes to 15 minutes టైం పడుతుంది. లాంగ్ అవుతుందని ఆ వీడియో తీయండి. తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ముందు బెల్లం యాడ్ చేసుకొని కొంచెం, తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఇలాచీ వేసుకొని మిక్సీ జార్లో పట్టండి. ఇలా బరదగా పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవద్దండి. వీడియోలో చూపిస్తాం కదా అలా చేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అనేది పండ్లకు తగలదు. తర్వాత అద్దపావు నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, వాటిని కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ఇక్కడ మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీలో బెల్లం పల్లీలు, దాంట్లో యాడ్ చేసుకోండి. నువ్వులు అనేది ఎముకలకు కాల్షియాన్ని ఇస్తాయండి. బెల్లం ఐరన్ ఇస్తుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, దాన్ని ఇలా పూరిలాగా చేసుకోండి. చిన్న పూరిలాగా పల్చా చేసుకోండి. మనం ఎంత పల్చా చేసుకుంటే అంత బాగా వస్తాయండి గజ్జలు అనేది. తర్వాత గజ్జల పీట ఉంటుంది కదా, గజ్జల పీటకి ఆయిల్ మొత్తం అప్లై చేయండి. ఆయిల్ అనేది ఇలా అప్లై చేయడం వల్ల తొందరగా వచ్చేస్తాయి తీసేటప్పుడు. తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి. ఇక్కడ మిక్సీ జార్లో పట్టిన మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఎడ్జెస్ నుంచి ఇలా వాటర్ అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగానండి. మనం గట్టిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా అది అతుక్కపోతుందండి. వాటర్ యాడ్ చేసినాం కదా ఎండింగ్లో, ఆ వాటర్ అనేది పిండి మొత్తాన్ని దగ్గరికి చేస్తుంది. అంతే, అన్నీ ఇలానే చేసుకోండి. మీరు కూడా పండగలప్పుడు ఈ విధంగానే చేస్తారా? అందరు అక్కజల్లెలు కలిసి చూడండి. అన్నీ ఇలా చేసుకొని వాటిని ఆరనివ్వండి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ కాయినాక ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో కాయింది మంచిగా. తర్వాత మనం వేయగానే ఆటోమేటిక్గా పైకి లేసేస్తున్నది. ఇలా పైకి లేచినాక తిప్పేసుకోండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే మంచిగా క్రిస్పీగా ఉంటాయి పైనుంచి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మెత్తగా ఉంటాయండి. ఈ టిప్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తినేటప్పుడు మంచిగా ఉండాలంటే క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయండి. కరకరలాడుతూ ఉండాలి. ఈ కలర్లోకి కాల్చుకోండి. తర్వాత వీటిని వెంటనే బాక్స్లో వేయొద్దండి.
ఒక 5 to 10 minutes అయినా ఇలా బయట పెట్టండి. కొంచెం మెత్తగా ఉంటాయి. మనం ఎంత గట్టిగా కాల్చుకున్నా కొంచెం మెత్తగా ఉంటాయి కదా, బాక్స్లో పెట్టేసి ఇంకా మెత్తగా అయిపోతాయి. ఒక 10 minutes తర్వాత బాక్స్లో అయినా దేంట్లో అయినా పెట్టుకోండి. మొత్తం పూర్తిగా చల్లారినాకనే పెట్టుకోండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎండింగ్లో ఇలా సర్వ్ చేసుకున్నాను. ఎలా వచ్చినాయో చూడండి. లోపల పూర్ణం అనేది మంచిగా ఉడికిపోయింది, బయట నుంచి క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ అనేది సూపర్ ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.